హెలెన్ కిల్లర్ 145 జయంతి సందర్భంగా హైదరాబాద్ మలక్పేటలోని వికలాంగులు వయోవృద్ధులు కార్యాలయంలో హెలెన్ కిల్లర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్యతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వికలాంగులకు సంబంధించిన న్యాయమైన సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, గ్రామ పంచాయతీ ఎన్నికలలో వికలాంగులకు కొన్ని స్థానాలు కేటాయించడం వంటి అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని వికలాంగులకు హామీ ఇచ్చారు. రానున్న 15 రోజులలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకుని వారికి ఏ విధంగా న్యాయం చేయగలుగుతామన్న అంశాలపై చర్చిస్తామని వెల్లడించారు. ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఎంతో ఘనంగా మన మినిస్టర్ సార్ చేతుల మీదుగా, అలాగే మన చైర్మన్ సార్, అలాగే మన డైరెక్టర్ మేడం చేతుల మీదుగా ఘనంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. దయచేసి విద్యార్థులు వీక్షించగలరు. ఉంటారని తెలుస్తుంది. చిన్నారులను ఆశీర్వదించడానికి ఈ రోజు కార్యక్రమానికి వారి యొక్క అతి ముఖ్యమైన సమయాన్ని, ఈ రోజు యొక్క ముఖ్య కార్యక్రమం 145వ జన్మదిన వేడుకల్లో భాగంగా గొప్ప వ్యక్తి హెలెన్ కిల్లర్ గారి యొక్క జన్మదిన వేడుకల్లో ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన ముందుకి వచ్చిన మన డిపార్ట్మెంట్ కి సంబంధించిన హెలెన్ కిల్లర్ మన వికలాంగులందరికీ, సమస్త మానవాళికి కూడా ఆదర్శప్రాయం. వారి జయంతిని పురస్కరించుకొని మన వికలాంగుల పెద్దన్న, మన వికలాంగుల ఆత్మబంధువు, అన్నా అంటే నేనున్నాని మనందరినీ ఆప్యాయంగా, అభిమానంగా పలకరించే, మానవత్వం వట్టిపడే మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన లక్ష్మణ్ అన్న, మన శాఖ మంత్రివర్యులుగా ఇక్కడికి విచ్చేసినందుకు వారికి సమస్త వికలాంగుల తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వికలాంగుల ఐక్యత, గట్టిగా వికలాంగుల ఐక్యత. అనుకోకుండా మన కుటుంబంలో మన పిల్లలకు దివ్యాంగ పరంగా ఆ జన్మ ఇచ్చినటువంటి సందర్భం లోపల వారికి అండగా ఉండే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ఈరోజు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో మరి దివ్యాంగులకు సంబంధించినటువంటి మేలు చేయాలి, సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సమానంగా వారికి హక్కులు ఇవ్వాలి, వారికి మంచి చేయాలనే ఒక ఆలోచన ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆలోచన. ఆ శాఖ మంత్రిగా ఈరోజు 145వ హెలెన్ కిల్లర్ సందర్భంగా నేను మంత్రిగా ఛార్జ్ తీసుకున్న 6వ రోజు ఈరోజు. మరి దానికి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి మలక్పేటలో జరుగుతున్న జన్మదిన కార్యక్రమ వేడుకల్లో భాగంగా వేదికపై ఉన్నటువంటి మా సోదరుడు, ఎప్పుడు కూడా నాకు తమ్ముడుగా ఉంటున్నటువంటి వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ తమ్ముడు వీరన్న గారు, అదేవిధంగా ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డైరెక్టర్, నేను ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఇది 3వ కార్యక్రమం వారితో పాల్గొనడం. ఒక డైరెక్టర్గా, ఒక ఆఫీసర్గా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా వారికి ఒక నిర్వహణలో భాగంగా వారు కానీ
మరి ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా పోటీ చేసినటువంటి మా సోదరుడు, మరి మా కార్పొరేటర్గా ఉన్నటువంటి మా సోదరుడు, ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించినటువంటి వివిధ ప్రాంతాలకు వచ్చినటువంటి మా సంఘ పెద్దలు, అధ్యక్షులు కానీ, ప్రధాన కార్యదర్శులు కానీ, కార్యవర్గం కానీ, ఉద్యోగస్తులు కానీ, ఈ యొక్క ఇన్స్టిట్యూషన్లో చెప్తున్నప్పుడు టీచింగ్ చేస్తున్నటువంటి ఎవరైతే మా సోదరిమణులు టీచర్స్ కానీ, మా తమ్ముళ్ళు బ్రదర్స్ టీచర్స్ కానీ, మా ఇప్పుడే గొప్పగా మన వారికి వినపడకపోయినా కూడా ఏదైతే ఆ మ్యూజిక్ ద్వారా ఆ టీచర్స్ చెప్పినటువంటి ఆ ఒక లాంగ్వేజ్ ఏదైతే వాళ్ళ కోడ్ ద్వారా గొప్పగా డ్యాన్స్ చేసినటువంటి వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడే చెప్తున్న డైరెక్టర్ గారు శైలజ గారు, సార్ మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నామని చెప్పేసి ఇక్కడున్న పెద్దలకు, వేదిక పైన పెద్దలకు కానీ, అదేవిధంగా మా వికలాంగులకు సంబంధించి వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులకు కానీ, మా వికలాంగులకు సంబంధించినటువంటి ఎవరైతే మా సోదరులు కానీ, సోదరిమణులు కానీ, ఇక్కడ మా పాత్రికేయ మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నారు. ఈ శాఖ మాత్రులుగా నేను మొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రమాణ స్వీకారం చేసినాక శాఖ నాకు ఏదైతే వారు కేటాయించినాక వారిని అడిగాను, సార్ నేను ఒక సామాన్య కార్యకర్త నుంచి మా ధర్మపురి ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి ఈరోజు మీరు రాష్ట్ర క్యాబినెట్లో నాకు అవకాశం ఇచ్చినారు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా, మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్గా, అదేవిధంగా డిజబుల్కి సంబంధించిన ఈ విషయం కానీ మరి బాధ్యతలు అప్పచెప్పినారు. నాకు బాధ్యతలు అప్పచెప్పే విషయంలో కూడా నేను గతంలో ఈ రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేశాను. నేను మరి అనేక అంశాలకు ఆర్థికమైనటువంటి ఏదైతే శాంక్షన్స్ ఉంటాయో మా డిపార్ట్మెంట్కి సంబంధించిన శాంక్షన్స్ విషయంలో కూడా మీ శాఖ మంత్రిగా నాకు పూర్తిగా స్వేచ్ఛలు ఇవ్వాలి. మా శాఖకు సంబంధించిన వారికి ఒక శాఖ మంత్రిగా నేను మేలు చేసే విధంగా నాకు సహకరించే విషయంలో కూడా నాకు పూర్తిగా అన్ని విధాలు కూడా నాకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మన దానిలో భాగంగా నేను ఛార్జ్ తీసుకున్న రోజే మా డైరెక్టర్ గారు చెప్పినారు, మన వికలాంగులకు సంబంధించినటువంటి సుమారు 30 కోట్ల రూపాయలు, 50 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వివిధ పరికరాలు కొనడానికి ఏదైతే పర్చేజ్ చేసి అది నోటిఫికేషన్ ద్వారా జిల్లాల వారీగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సెలక్షన్ చేసి ఇచ్చే విధంగా జిల్లాగా సంబంధించిన అధికారులతో వర్యులు పెద్దల రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వం లోపల ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి యొక్క క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, మైనారిటీ డిపార్ట్మెంట్, డిజబుల్స్ ఈ శాఖకు సంబంధించిన మంత్రిగా మొదటిసారి 145వ జన్మదిన కార్యక్రమం సందర్భంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మా డైరెక్టర్ గారు, మా చైర్మన్ గారు వీరన్న గారు, దివ్యాంగులకు సంబంధించిన వివిధ హోదాలో ఉన్నటువంటి సంఘ అధ్యక్షులు, వారి కార్యవర్గము, ముఖ్యంగా ఈ స్కూల్లో చదువుకుంటున్నటువంటి చిన్నార పిల్లలందరూ కూడా ఎన్ఎన్ హిల్లర్కి సంబంధించినటువంటి ఏదైతే జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రభుత్వం ఈ జన్మదిన కార్యక్రమం వేడుకలు ప్రభుత్వ పరంగా నిర్వహించడం జరిగింది. మన ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏదైతే వికలాంగులకు అండగా ఉండే విధంగా మేనిఫెస్టో పెట్టినటువంటి అంశం, ఇందిరమ్మ ఇళ్లలో వారికి రిజర్వేషన్ కానీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి ఉన్నటువంటి వికలాంగులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కానీ, అనేక అంశాల లోపల ప్రభుత్వ శాఖ మంత్రిగా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల అన్ని విధాల వికలాంగ సోదరులకు, సోదరిమణులకు అండగా ఉంటామనే విషయాన్ని మనవి చేసుకుంటూ, ముఖ్యంగా నేను ఛార్జ్ తీసుకున్న వెంటనే సుమారు 50 కోట్ల రూపాయల వివిధ వికలాంగులకు సంబంధించిన స్కూటీస్ కానీ, బ్యాటరీ సైకిల్స్ కానీ, ఇంక ఇతర పరికరాలు కొనుగోలు చేసుకోవడం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 5 కోట్ల రూపాయలతో వ్యక్తిగతంగా వికలాంగులకు సంబంధించినటువంటి సహాయక ఆర్థికంగా సపోర్ట్ చేయడం కానీ,
మహిళా సంఘ సోదరిమణులకు, వికలాంగులకు సంబంధించిన సోదరిమణులకు మహిళా సంఘాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం అండగా ఉండే విధంగా కానీ, ముఖ్యంగా సోలార్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు కూడా వికలాంగులకు సంబంధించిన వారికి ప్రత్యేకంగా కోటా కేటాయించి వారికి ప్రభుత్వం ద్వారా వారికి రుణాలు ఏర్పాటు చేసి వాళ్ళకు అండగా ఉండే విధంగా ఆలోచన ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో మన డిపార్ట్మెంట్ పరంగా ఆ ఒక శాఖ లోపల ఉద్యోగాలకు ప్రమోషన్స్ కానీ ఉద్యోగాల సర్వీస్ మ్యాటర్ల విషయంలో తప్పకుండా అన్ని విధాలుగా వాళ్ళకు రావాల్సినటువంటి రాయితీలు ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉంటుందనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర వికలాంగులకు సంబంధించిన సుమారు 20 లక్షల మంది వికలాంగ కుటుంబాలు మా సోదరులు సోదరిమణులు అని చెప్పేసి ఇక్కడున్నటువంటి సంఘ పెద్దలు కానీ ఇక్కడ చాలామంది మా వీరన్న కానీ మా డైరెక్టర్ గారు కానీ అదేవిధంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా కూడా తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, పేదవాళ్ళకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఇస్తున్న సన్న బియ్యం కానీ, 200 యూనిట్ కరెంటు ఉచితంగా ఇవ్వడం కానీ, ఉచిత మహిళా సోదరుల బస్సు సౌకర్యం కానీ, అదేవిధంగా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా గెలిచి ప్రభుత్వం వచ్చిన 18 నెలల లోపల 59,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కానీ, ఏకకాలంలో మొన్న రైతు భరోసాకు కింద ఏదైతే రైతులకు అండగా ఉండే విధంగా కార్యక్రమం చేపట్టడం కానీ, 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ, అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం ఉన్న ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించి మన ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పచెప్పినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు అన్ని వర్గాలను సమన్వయపరుచుకుంటూ ముఖ్యంగా మా దివ్యాంగులకు, వికలాంగులకు సంబంధించినటువంటి న్యాయమైన సమస్య ఆ శాఖ మంత్రిగా 100% మేలు చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తానే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమం నిర్వర్తించిన నిర్వాహకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.